तरह की खामियों को और सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं ज़ारा शेख, क्राइम टुडे न्यूज़। हुमायूं नगर पुलिस हदूद शांति नगर क्लब में सर्कल इंस्पेक्टर ने आज प्रेस कॉन्फ्रेंस की, जिसमें गणेश पंडाल के जिम्मेदार और कॉलोनीज के जिम्मेदारों को भी मदऊ किया गया। कॉन्फ्रेंस में ये बात वाजे कर दी गई कि पंडाल को अच्छा और उसके अंदर की सारी चीजों की जिम्मेदारी पंडाल वालों को ही लेनी होगी और कम आवाज में डीजे का इस्तेमाल और विसर्जन के वक्त झाड़ों और करंट के वायरों से एहतियात करने और सलम एरिया में मरीज ज्यादा होते हैं, वहां कम आवाज से गुजरने का मशवरा दिया। क्राइम टुडे न्यूज के रिपोर्टर्स शेख वाहिद और शेख आसिफ को मजीद ये बताया कि बकरीद और गणेश एक साथ आ रहे हैं। इस सिलसिले में अमन व अमान को कायम रखना हर मजहब के मानने वालों की जिम्मेदारी है। वाज़ेह रहे कि हैदराबाद अमन व अमान का गहवारा होने की तारीख रखता है। शेख वाहिद और शेख आसिफ के साथ मैं शाहिद हुसैन, क्राइम टुडे न्यूज, हैदराबाद। మోస్ట్లీ ఆర్గనైజర్స్ మీరే కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తాము బట్ ఈసారి ఏంటంటే మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి. ఓకే, ఫస్ట్ నుంచి మీరు కమిటీ మెంబర్స్ కాబట్టి మీరు పర్మిషన్ తీసుకునే కానీ మీరే ఉంటారు కాబట్టి ఫస్ట్ మీరు పర్మిషన్ ఫామ్ తీసుకోవడం, దానికి సంబంధించిన ఫామ్ తీసుకునే ముందు మీరు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కంపల్సరీ ఉండాలి. అది మెయిన్ ఫస్ట్ థింగ్. దాంతోపాటు మేము ఉంటాము, అంటే ఇంపార్టెంట్ టైంలో మేము ఉంటాము. చాలాసార్లు మనం కలిసి ఉండగా లాస్ట్ టైం మొత్తం అందరూ కూడా కలిసేసి ఉన్న ఫెస్టివల్లో ఇయర్లో అన్నిట్లో పెద్ద ఫెస్టివల్ ఎక్కువ మంది పబ్లిక్ పార్టిసిపేట్ అయ్యి అందరూ కలిసి ఎక్కువ ఎంజాయ్ చేసేది గణేష్ ఫెస్టివల్. గణేష్ ఫెస్టివల్ నడిచేటప్పుడు కంటే గణేష్ ఫెస్టివల్ ఫెస్టివల్ నడుస్తున్నప్పుడు కంటే గణేష్ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంకా కొంచెం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక 15 days ముందు నుంచే ఇంకా ఎప్పుడు వస్తా అని చూస్తుంటారు. కాబట్టి గణేష్ ఫెస్టివల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసేదంతా కూడా మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉండేది. మిగతా ఆన్లైన్ వాళ్ళు కంపల్సరీ చెప్పిననుకుంటా, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, చెప్పినాం. అదే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. మీకు ఇస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి తీసుకోండి. కానీ డీజే మాత్రం ఎట్టి పరిస్థితులు ఎలవ్ లేదు. తర్వాత చిన్న సౌండ్ బాక్స్ ఒకటి మాత్రం ఎలవ్ ఉంటుంది. ఆ సౌండ్ పెట్టినా కూడా 10 లోపల మీరు కంప్లీట్ సౌండ్ క్లోజ్ చేసుకోవాలి. సో ముందుగా గణేష్ నిమజ్జనం కంటే ముందు, అంటే గణేష్ చతుర్థి ఆ రోజు విగ్రహం ఇన్స్టాలేషన్ కంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఆన్లైన్లో ఎంట్రీ చేయించుకోవటము. ఏసీపీ గారు పర్మిషన్ ఇస్తారో ఆ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వివాదాస్పదమైన ప్లేస్లు కాకుండా లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టారో అక్కడనే పెట్టాలి. కొత్త ప్లేస్లో పెట్టి లేనిపోని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయకూడదు. దాని తర్వాత మీరు పెట్టేటువంటి ప్లేస్ गणेश फेस्टिवल हर साल नेक्स्ट मंथ 15 से 5 से 15 तक चलता है। ये टुडे हम लोग इधर एक मीटिंग ऑर्गेनाइज किया, सब जन का ऑर्गेनाइजर को क्या क्या इंस्ट्रक्शंस क्या क्या लेना, प्रिकॉशंस क्या क्या लेना पूरा बोल दिया। ये बकरीद और गणेश फेस्टिवल मिक्सअप हो रहा है, इसलिए सब जनों को बोल रहे हैं ये पीसफुल एनवायरनमेंट में फेस्टिवल होना एंड दे हैव टू टेक ऑल प्रिकॉशंस रिगार्डिंग पंडाल्स एंड इमर्शन। सच की तलाश का नाम क्राइम टुडे न्यूज़। मुझे इजाज़त दीजिए, मैं ज़ारा शेख।